హలో గైస్, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఎంజీబీఎస్కి వచ్చేసిన శ్రీశైలం పోదామని. వచ్చే వరకు అయితే ఒక బస్సు అయితే ఆగి ఉంది. పోయి అడిగిన డ్రైవర్ సాబ్ సీట్లు ఉన్నాయా అంటే లేదు బస్సు అయితే ఎక్కేసిన. బస్సు అయితే ఆల్రెడీ ఎంజీబీఎస్లోకి బయటకు వెళ్ళింది, స్టార్ట్ అయిపోయింది శ్రీశైలానికి. సూపర్ లగ్జరీలో టికెట్ ప్రైస్ వచ్చేసి 560 per person. జర్నీ టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5.5 hours, మేబీ 6 hours కూడా పట్టేయచ్చు. ఎందుకంటే మధ్యలో బ్రేక్ కోసం అయితే ఆపుతాడు కదా బస్సు పక్క. సో ఇప్పుడైతే మలక్పేట్ ఫ్లైఓవర్ కింది నుంచి అయితే బస్సు వెళ్తూనే ఉన్నది. చూడండి, అసలు ఏమైనా ఉందా? స్కై మాత్రం కిరాక్. అసలు ఆ గ్రీనరీ అయినా స్కై అయినా అస్సం కనిపిస్తుంది. అసలు రోడ్ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి డిండి రిజర్వాయర్. డిండి రిజర్వాయర్ దగ్గరనైతే వాటర్ అయితే మొత్తం మిల్కీ వైట్ లెక్క మొత్తం కిందికి జారుతున్నాయి, చూసుకోవచ్చు. ఇదైతే ఎండ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బ్రేక్ టైంలో డ్రైవర్ అయితే ఆపేసిండు బస్సు. సో ఎవరైనా ఏదైనా తినాలంటే తినేసి మళ్ళీ వచ్చి ఎక్కగానే బస్సు స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడైతే టీ పాయింట్ కూడా ఉంది. సో నేనైతే ఒక చపాతీ తినేసి టీ తాగినా. ఇప్పుడు మళ్ళీ టైగర్ రిజర్వ్ అనేది ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక టైగర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది మనకు. సో ఇక్కడ వచ్చేసి అమరాబాద్ టైగర్ రిజర్వ్కి స్వాగతం అన్నట్టు ఒక బోర్డు అయితే ఉంది. చూడండి ఎంత అసలు ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ముందు కనిపిస్తున్నది ఏంటంటే శ్రీశైలం ఫారెస్ట్లోకి మెయిన్ చెక్ పోస్ట్ అన్నట్టు ఇదైతే. ఇక్కడైతే బస్సు ఒకసారి ఆగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ అనేది అయితే పైన ఉంది. వాట్ ఏ బ్యూటిఫుల్ స్కై. మేఘాలు అయితే మళ్ళీ తెల్లగా ఉన్నాయి. టర్నింగ్ చూడండి ఎంత బెండ్, హెయిర్ పిన్ బెండ్ లాగా భలే ఉన్నాయి టర్నింగ్. ఈ ఘాట్ రోడ్ మొత్తం ఇవే హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, చూడొచ్చు మీరు. ఇక్కడైతే బస్సు వస్తుంటే కార్లు ఎట్లా అయిపోయినాయి. రోడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది చెప్పాలంటే. ఒక వెహికల్ పోతే ఇంకోటి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం వచ్చేటప్పుడు పులి యొక్క బోర్డ్స్ అయితే కనిపించాయి కదా, సైన్ బోర్డ్స్. సో యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను వ్లాగ్స్లో, నైట్ టైంలో 8 PM తర్వాత వచ్చేసి ఈ ఘాట్ రోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎనిమల్స్ మూవ్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ టైగర్స్ అండ్ లెపర్స్ మాత్రం 8 PM తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు చాలామంది యూట్యూబర్స్ అయితే పెట్టారు వీడియోస్ అయితే, నేను చూశాను చాలానే. సో బైకర్స్కి అయితే డేంజరస్ అది. 8 PM తర్వాత అందరికీ ఘాట్ రోడ్ అనేది క్లోజ్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్ బైకర్స్. ఇక్కడ చూడవచ్చు మీరైతే ఎప్పుడైతే శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్స్ అయితే మెల్లమెల్లిగా కనిపిస్తున్నాయి. అసలు చూడొచ్చు, గేట్లు చాలా దూరం నుంచి అయితే కనిపిస్తున్నాయి మనకు. ఒక్క గేట్ కూడా ఓపెన్ అయితే లేదు ప్రజెంట్. ఎందుకంటే వర్షాకాలం అయితే ఎప్పుడైనా గేట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు వాటర్ నిండిన కొద్ది. ప్రజెంట్ అంతా మూమెంట్ ఏం లేదు కాబట్టి చిన్నగా ఒక గేట్ నుంచి మెల్లగా వాటర్స్ వస్తున్నాయి బయటకు, చూడొచ్చు మీరైతే. ఇక్కడ అయితే ఇంకొక వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వ్యూ అసలు క్లియర్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి గేట్స్ అనేది చాలా దగ్గరగా కనిపిస్తాయి. గేట్స్ రిలీజ్ చేసినప్పుడు వాటర్ మాత్రం పైన అక్కడ ఉన్న వాళ్ళ పైన అయితే వాటర్ మొత్తం పడుతుంది. సో రోడ్ అయితే చాలా కర్వీగా ఉంది. హెయిర్ పిన్ బెండ్ లాంటిగా మొత్తం అట్లానే ఉన్నాయి రోడ్స్ అయితే, చాలా డేంజరస్ రోడ్స్. ఇదైతే మన తెలంగాణకు సంబంధించిన పవర్ ప్లాంట్, అది ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ లాంటిది, మేబీ టీఎస్ జెన్కో సంబంధించింది. ఇక్కడ చూడొచ్చు వెల్కమ్ బోర్డ్ అయితే ఉంది. ఇదైతే ఇక్కడ ఇంకో బస్ ఏసీ బస్ అయితే మనకు ఎదురుగా వస్తుంది, చూడొచ్చు విజువల్స్లో. రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఆ రోడ్లోనే ఇండ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక డ్యామ్ వ్యూ పాయింట్ అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, చూడొచ్చు మీరు. రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇక్కడి నుంచి చూడొచ్చు మళ్ళీ ఒక పాయింట్ అయితే వచ్చేసింది. డ్యామ్ మంచి క్లియర్గా కనిపిస్తుంది.
బస్ అయితే చాలా ఫాస్ట్గానే వెళ్తుంది. రోడ్ ఖాళీ ఉన్నప్పుడు డ్రైవర్స్ మంచి స్పీడ్లో తీసుకెళ్తున్నాడు. మంచి స్కిల్ఫుల్ డ్రైవర్స్ అయితే ఉన్నారు ఆర్టీసీలో. ఎందుకంటే టర్నింగ్స్ అండ్ ఈ ఘాట్ రోడ్లో తోలాలంటే ఎంతైనా స్కిల్ బాగా ఉండాల్సిందే. ఎంతైనా డ్రైవర్స్ అయితే గ్రేట్. చూడొచ్చు ఎంత గ్రీనరీ ఉంది. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ అయితే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. మనకైతే సన్సెట్ టైం కూడా అవ్వబోతుంది కాబట్టి సన్ కూడా చూడొచ్చు మీరు ఎట్లా కనిపిస్తుందో. ఇంకో కొంచెం అయితే ఆల్రెడీ ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 ఆర్ సంథింగ్ 5 నియర్లీ ఉంది. చూడొచ్చు అసలు వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఫైనల్లీ సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఇక ఇంకొక 2-3 మినిట్స్లో మనమైతే రీచ్ అయిపోతున్నాం శ్రీశైలం. ఇక్కడికి వచ్చేసి ఇంకొక టోల్ గేట్ అయితే ఉంది. ఇది మెయిన్ శ్రీశైలం లోపలికి వెళ్ళాలంటే, దేవస్థానం దగ్గరికి వెళ్ళాలంటే ఈ టోల్ గేట్ దాటేసి ఇతనే శ్రీశైలం దేవస్థానం అయితే ఎంట్రన్స్. ఇక్కడ చూడొచ్చు స్వామివారి అమ్మవారి యొక్క మూర్తి విగ్రహాలు అక్కడ ఉన్నాయి. సో ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే మనం రీచ్ అయిపోయాము. ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ బస్సులు ఏవైనా కానీ ఇక్కడే ఆగుతాయండి. సో ఫైనల్లీ మన బస్ అయితే రీచ్ అయిపోయింది శ్రీశైలం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ట్రావెల్ బ్లాగ్, హైదరాబాద్ టు శ్రీశైలం. బస్ అయితే